హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన అడ్వకేట్ పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ట్రంప్ వచ్చాక EB-5 వీసా లాంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం మారబోతున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని తెలుస్తూ ఉంది. ఆ చేంజెస్ ఏంటో తెలుసుకోవచ్చా? EB-5 బిజినెస్ వీసాస్లో వెళ్ళే వాళ్ళకి బిజినెస్ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఇన్ యుఎస్ ఫర్ స్టార్టింగ్ ఏ న్యూ బిజినెస్, కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి కొంచెం రెగ్యులేషన్స్ మార్చే అవకాశం ఉంది. జనరల్గా ఇది వారికి EB-5 ఎనీ బిజినెస్ వీసాస్ మీద ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనుకుంటే $10,50,000 వరకు US వరకు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. దానిని మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అక్కడ ఉండేటువంటి పార్లమెంట్ దాన్ని మళ్ళీ తగ్గించి $8 lakhs చేయడం జరిగింది. అంటే ఎవరైనా సరే ఇక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కనుక అక్కడ వాళ్ళ క్రైటీరియా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు 80 lakhs నుంచి $10,50,000 తోటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఫస్ట్ ఏంటంటే లేబర్ అప్రూవల్ కావాలి. దీనికి ట్రంప్ కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ప్రొఫౌండెడ్గా చూసుకుంటే కనుక, అతని ఉద్దేశాన్ని తీసుకుంటే కనుక చాలా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఫేక్ ఎంటిటీ తోటి వస్తున్నాయి, అక్కడికి యుఎస్ వచ్చి పెడుతున్నాయి. మెయిన్గా చైనా నుంచి కానీ మిగతా కొన్ని 2-3 కంట్రీస్ చెప్పారు. దాంట్లో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. ఈ కంట్రీస్ అన్నీ కూడా వియత్నాం నుంచి చైనా నుంచి వచ్చి పెట్టేవాళ్ళు. కొంచెం అక్కడ పెట్టే ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే దే ఆర్ డూయింగ్ నాట్ గుడ్ బిజినెస్ దేర్. ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో ఫేక్గా వస్తున్నారు, ఫేక్ ఎంటిటీతో వస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి ఒక ఉద్దేశం అయితే ఆయన ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన సుదీర్ఘమైన 2 నెలల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఏదో కండక్ట్ చేసి దాంట్లో చెప్పాడు. ఆయన ఏమంటున్నారంటే మెయిన్ ఏంటంటే ట్రంప్ టార్గెట్ ఎప్పుడు చైనా మీదే ఉంటుంది. అంటే అంతకుముందు ట్రంప్ ఫస్ట్ టైం గవర్నమెంట్లో చూసుకున్నా సరే ఈ చైనాకి ప్రామినెన్స్ ఇవ్వకుండా చేయాలన్న ఫీలింగ్ తనకి ఎక్కువ ఉంది. దీంట్లో ఇప్పుడు తన ఇచ్చినటువంటి ఎనాలిసిస్, అక్కడ ఉండేటువంటి ఎనాలిసిస్ ప్రకారం EB-5 మీద వచ్చేటువంటి వీసా తోటి కానీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ ఏదైనా చూసుకుంటే 60% ఆఫ్ ద బిజినెస్ అన్నీ కూడా ఫేక్ బిజినెస్లు అని చెప్పేసి, బ్లాక్ మనీ తోటి వచ్చి ఎస్టాబ్లిష్ అయినటువంటి బిజినెస్లు అని చెప్పేసి ఒక ఎనాలిసిస్ అయితే డ్రూ అప్ అయింది. దీని మీద ఆయన ఉక్కుపాదం పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మనం క్లియర్గా కనుక మా దగ్గర ఒక $10 లక్షల ఉన్నాయనుకో విరాట్, వీ కెన్ డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసి మేము మీ కంట్రీకి లాభదాయకంగా, మీ కంట్రీకి లాభాలు చేకూర్చే బిజినెస్ నేను పెడతాను అని చెప్పేసి మనం వెళ్తే కనుక యుఎస్ విల్ అగ్రీ ఫర్ ఇట్. కానీ దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు. ఎట్లా అంటే అక్కడ తీసుకునే ఎంప్లాయీస్ 10 మంది మినిమం ఎంప్లాయీస్ ఉండాలి. దాంట్లో EB-5లోకి వెళ్ళాలి 10 మంది ఎంప్లాయీ. ఎవరైనా మన బిజినెస్ అక్కడ పెట్టుకోవాలనుకుంటే లేబర్ పర్మిషన్ వచ్చాక 10 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని మనం చూపించాల్సి వస్తుంది. దీని దగ్గర కొంచెం కాషియస్ ఉంటాడు. అండ్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ ద అమౌంట్ చెప్పాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సోర్స్ నుంచి వచ్చింది, ఇది లీగల్ మనీయా ఇల్లీగల్ మనీయా అన్న దాని మీద ఎక్కువ ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తాము అని చెప్తే దానికి కొంచెం ఆయన వ్యతిరేకత చూపించే అవకాశం అయితే ఉంది. మెయిన్ ఏంటంటే బిజినెస్ కోసం అక్కడ మనం ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు మనం కొన్ని ప్రమాణాలు తీసుకుని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఎవరికి ఇబ్బంది అంటే కనుక మనకైతే కాదు విరాట్. మనం ఫెయిర్గా ఎవడైనా బిజినెస్ చేద్దాం, అక్కడికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి ఒక అక్కడ కంట్రీకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్తాము, అక్కడికి ఉండేటువంటి లాభం చూపిస్తాము అని చెప్పేసి చూపించగలిగితే అది ఏం పెద్దంత ఇబ్బంది కాదు. మన దగ్గర ఒక బ్లాక్ మనీయో లేకపోతే మన దగ్గర వేరే సోర్సెస్లో అమౌంట్ వచ్చి అది ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇది గడ్డు కాలువ అని చెప్పచ్చు. ఇక్కడనే కాదు, ఏ కంట్రీలో అయినా సరే అది ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో గడ్డు కాలువ అని చెప్పచ్చు. సో ముఖ్యంగా ఇలా అంటే లక్కీ భాస్కర్ లాంటి సినిమాలో కూడా ఇదే స్ట్రాటజీని ప్రొసీజర్ని చూపించడం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ, హోటల్, దాన్ని కొనేసి స్పెసిఫిక్ అమౌంట్తో అక్కడ బిజినెస్ అనేది బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బేసిక్గా అక్కడ మనం ఒక బిజినెస్ కానీ ఒక ప్రాజెక్ట్ని కానీ కొన్న తర్వాత నేను మన ఇన్వెస్ట్మెంట్ చేశాక
ఎన్ని రోజుల్లో ఆ ప్రొసీజర్ అనేది క్లోజ్ అవుతుంది, డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనేవి ఇవన్నీ ఎలా ఉంటాయి? దీనికి మనం అక్కడ ఎంబసీ హెల్ప్ అనేది ఏ విధంగా ఉంటుంది, లేదంటే మీలాంటి వాళ్ళ హెల్ప్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటప్పుడు ఎంప్లాయ్మెంట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అన్నది మనం ఫస్ట్ ఒక ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ అంటే ఇన్ ద సెన్స్ దట్ ఒక బిజినెస్ లెటర్స్ అజ్యూమ్ మీరు చెప్పినట్టు హోటల్ పెడదాం అనుకున్నాం అనుకోండి. హోటల్ ఎంత ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది ఫస్ట్ ఒక క్లియర్ ఐడియాతో ఉండాలి. ఒక హోటల్ పెడదాం, హోటల్ ఇండస్ట్రీలో మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేదా ఒక రియల్ ఎస్టేట్ పెడుతున్నాము అని చెప్తే మనం ఫస్ట్ అక్కడ ఉండేటువంటి లేబర్ లైసెన్స్ ముందు తీసుకోవాల్సి వస్తుంది. 3 ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ మైండ్లో ముఖ్యంగా పెట్టుకోవాలి. మన మెయిన్ ఏంటంటే మనం అక్కడ తీసుకునేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్ ఆ కంట్రీ మీద పెట్టేది $10,50,000 మనం ఖచ్చితంగా దానిలో పెట్టాలి. 8 లక్షలు చేశారు, 8 లక్షల నుంచి $10,50,000 మన దగ్గర అమౌంట్ ఉండాలి. దాన్ని పెట్టి అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది మనం ఏదైనా ఒక ప్లాన్ పెట్టి మనం చేసుకుంటే వితిన్ 2 monthsలో అది మనం ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నాట్ మోర్ దాన్ 1 year or 2 years. అంతేగాని మనం అక్కడ పెడతాము అని చెప్పేసి మనం అక్కడికి ఎంట్రీ అయ్యి మళ్ళీ దాన్ని బౌన్స్ బ్యాక్ చేసేసుకుని అక్కడ ఉండడానికి అయితే అవకాశం ఇవ్వదు కంట్రీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం చేసినటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభం అన్నది ఆ కంట్రీకి లాభం వచ్చేటట్టు చూపించాలి. మేము అంతా చేస్తున్నాం, ఇండియాకి లాభం వస్తుంది అన్నట్టు, లేకపోతే ఇంకొక మా హోమ్ టౌన్కి లాభం వస్తుందని చెప్పుకునేది కంట్రీ ఒప్పుకోదు. అండ్ థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది 10 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మనం 10 మంది ఎంప్లాయీస్ ఒక 2 years లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాము మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఆ కంట్రీకి లాభం జరుగుతుంది, యూఎస్కి లాభం జరుగుతుంది. అండ్ అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పగలిగితే ఖచ్చితంగా మనకి బిజినెస్ వీసా అయితే మనకి ఇస్తారు. సో ఓవరాల్గా ఇది ఈబీ5కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇలా మరిన్ని ఎపిసోడ్స్ కావాలనుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.